ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి కుజ బుధ శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అవనివ్వండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహరాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు, నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అనమాట. ఒకటి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకి జరిగేటటువంటి దశలు, మనకి జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా అధికంగా ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా ఖర్చులతో సతమతమవుతూ వస్తున్నారు ఇంతకాలం. పిల్లల వల్ల సమస్యలు, పిల్లల కాలేజీల సీట్లు, ఆ తర్వాత పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి దింపడాలు, ఈ విధంగా పాపం పిల్లలకి దగ్గరగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మీ ఇళ్ళ మార్పులు, రకరకాల సమస్యలతో చాలా ఇదిగా ఉన్నారు. అయితే ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా ఉద్యోగాలలో మీకు ఏ విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ లేదు. సో ఉద్యోగాలు పోయేటటువంటి సమస్య లేదు. అనుకున్న పని అనుకున్నట్టు సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది. ఆ విధంగా ఈ అష్టమ శని ఎవరైతే ఉన్నారో ఆ శని అంతా కూడా మీకు పనులు లేట్ చేస్తాయి, కానీ మీ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు ఏదో రకంగా మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే గత కొన్ని నెలలుగా ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మీ మిత్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి అని అంటే మీకు బుర్ర తినేస్తారు, తప్పుడు సలహాలు ఇస్తారు, మీ ఆప్తులపైన చాడీలు చెప్పడం, ఈ రకంగా వీళ్ళంతా కూడా చేయడం ద్వారా అసలు ఈ సింహరాశి వారు కొంచెం వినరనుకోండి, వెరీ స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా పాపం మానవుల రూపాల్లో ఉన్నారు కాబట్టి కొంచెం వినడానికి, వీళ్ళు అపార్థం చేసుకోవడానికి, మీ ప్రియమైనటువంటి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అయినా సరే మీరు అనుకున్నట్టుగా మీరు మీ యొక్క వివేకంతో మళ్ళీ ముందుకు వస్తారు. మళ్ళీ తిరిగి రీకన్సిలేషన్ అనేటటువంటివి జరుగుతాయి.
భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు, అవన్నీ కూడా ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అయితే అవన్నీ కూడా సీరియస్ కాదు కాబట్టి నెగ్లిజిబుల్గా మీరు తీసుకొని అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ మీరందరూ కూడా కలిసి ఉండడం, ఈ రకంగా ముందు ఇద్దరు కలిసి మంచి పనులు, పేదవారికి ఎంతసేపు కూడా ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ద సేమ్ పాయింట్ ఆల్వేస్ పూర్ 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 ఆర్ఫన్స్. తర్వాత ఈ యొక్క సాధువులని ఎందుకు చెప్తున్నాం, దాంట్లోనే ఉంది రాధాకృష్ణుల రహస్యం. వాళ్ళకి చేస్తేనే మీకు కష్టాలు అనేటటువంటివి పోతాయి. కాబట్టి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ఆలోచన లేనటువంటి వాళ్ళకి మొత్తం అటువంటి ఆలోచనలన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. దైవ భక్తి అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి మూఢత్వంలో మూఢభక్తిలో ఉన్నటువంటి మీరు సరైనటువంటి పర్సన్స్ మీకు దొరకడం ద్వారా సరైనటువంటి ట్రాక్లో మీరంతా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఉద్యోగాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో పడుతున్నారు. విదేశాల్లో మరి మాకు జాబ్ రావట్లేదండి అని ఎంతో బాధపడుకుంటున్నారు. ప్రేమ వ్యవహారాల్లో ఓడిపోయినటువంటి వాళ్ళు చిరుమందహాసంతో నవ్వుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఏం చేయాలి చెప్పండి, పాపం నిస్సహాయ పరిస్థితుల్లో ఆ అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే వీళ్ళు నవ్వుకోవడం తప్ప ఏం చేస్తారు. ఆ రకంగా అదంతా ప్రేమనగరంగా మారిపోతుంది. కాబట్టి ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో కాస్త ఛాలెంజింగ్గా అని చెప్పుకోవచ్చు. అండ్ రిపీటెడ్గా మీరు ఫోన్స్ ఎక్కువ మాట్లాడుతున్నారు, దీనివల్ల చాలా ప్రమాదం అండి. కారుల తోలుతూ మీరు మాట్లాడుతున్నారు, 24 గంటలు, రాత్రులు మాట్లాడుతున్నారు, సాయంత్రాలు మాట్లాడుతున్నారు, ఉదయాలు మాట్లాడుతున్నారు. ఏమన్నా అంటే ఏమండి కారు తోలేటప్పుడు మాట్లాడకపోతే నిద్ర వచ్చేస్తుందండి అంటున్నారు. నిద్ర వచ్చేస్తే ఎట్లా? ఒకటి పరిహారాలు అనేటటువంటివి మరి చేసుకోండి. ఈ యొక్క సింహరాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానాలు చేయండి. అదేవిధంగా కామేశ్వరి యక్షిణి మహామంత్రాన్ని జపించండి. ఆ సాధనని నేర్చుకోండి, మేము నేర్పడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుల బాధతో బంగారం కొనలేకపోతున్నాం అనేటటువంటి బాధ, బంగారం కొన్నటువంటి వాళ్ళంతా కూడా తాకట్టు పెట్టేశాము అనుభవించలేకపోతున్నాం అనేటటువంటి బాధ, ఇలాంటి సర్వ బాధల్ని కూడా ఈ యొక్క యక్షిణి సాధన కామేశ్వరి అమ్మవారు మీకు తీసివేస్తుంది. కాబట్టి ఈ రకంగా మీరు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కారణంగా మీకు అనేక రకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ని అధిగమించి మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మర్మావయాల దగ్గర జెనిటల్ ఆర్గన్స్ దగ్గర వ్యాధులు ఇవి విపరీతంగా వస్తాయి, చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శని మీనరాశిలో ఉన్న కారణంగా చాలామందికి ఎవరికైతే పుచ్చు పళ్ళు ఉన్నాయో ఆ పుచ్చుపళ్ళ నొప్పులు, పిప్పని నొప్పులు బాగా అధికంగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా జీవితం అంటే ఏంటో మనకు ఆ నొప్పి ద్వారా ఒక క్షణంలో మనకు అర్థమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి అవకాశాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శుక్రవారం చాలా అధికమైనటువంటి లాభాలను ఇస్తుంది. 6వ తారీఖు మీరు పనులు మొదలుపెట్టడం, 6, 15, 24వ తేదీల్లో మీరు పనులు చక్కగా ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా నూతనంగా నల్ల వస్త్రాలను మీరు కొనుక్కోవడము, ధరించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి ఈ యొక్క రాశి వారి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాశి వారి కేతువు మనకి అర్ధాశ్రమంలో ఉన్న కారణంగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క అధికమైనటువంటి బాధ దేని నుంచి మనకి ఈ యొక్క శని నుంచి మనకు ఉన్న కారణంగా మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. రావి చెట్టు మొదలు అది శివలింగ రూపం, అది రావి చెట్టు పైనుంచి నీళ్లు పోయడము, క్రింద నీళ్లు పోయకుండా చేసేటటువంటి ప్రదక్షిణాలు ఏవి కూడా పనిచేయవు మీకు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే మోకాళ్ళతో చక్కగా ఒక ప్రదక్షిణ అనేటటువంటిది రావి చెట్టు చుట్టూ మీరు చేసుకోండి, ఓం శనేశ్వరాయ నమః అంటూ. ఆ విధంగా నల్ల చిమిల్ని తయారు చేసి చక్కగా శనీశ్వరుడికి మనము అభిషేకం చేసుకోవడము, ఈ రకంగా మనం ఈ యొక్క కిలోంపావు ఉలవలని మనము దానం చేయడము, ముఖ్యంగా అధికమైనటువంటి పారితోషికం ఇచ్చే సోమవారం నాడు ఉదయం 7 గంటలకి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.